జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 25వ రోజు దశమి. ఈరోజు ఉపవాసం ఉండి అన్నదానం చేసి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 25వ అధ్యాయం దూర్వాసుడు శరణు వెడుట, శ్రీహరి దశావతారములను వివరించుట ఇప్పుడు తెలుసుకుందాం. చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరనే నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు. సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, ఆర్తత్రాణ పరాయణ, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవ్వరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది. భక్తాగ్రగణ్య శరణ్య, భక్త త్రాణపరాయణ, శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దూర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి కదా, నువ్వేం పనిచేశావు? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ చేద్దామని నిష్టగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళిన నువ్వు 12 గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మర్చిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు. పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారిని, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుణ్ణి శపించావు. అతడు నీకు భయపడడం వలన, నన్నే ధ్యానిస్తూ ఉండడం వలన నీ శాపవాక్కులు ఏవీ అతడికి వినపడలేదు. నువ్వు అతడికి ఇచ్చిన 10 జన్మల శాపము అతడికి తెలియనే తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతడికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు. అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను. దానిని నివారించడానికి గాని దాని నుండి నిన్ను రక్షించడానికి గాని అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు మందరగిరి పర్వతాన్ని నా హిపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడనై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచివేస్తాను. 6వ జన్మలో జాలిలేని బ్రాహ్మణుగా పరశురామావతారమెత్తి మధోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను. 8వ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుని సంహరిస్తాను.
9వ జన్మగా పాషండుడినై బుద్ధావతారమెత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోనికి వ్యాప్తింపజేస్తాను. ఆఖరిదైన 10వ అవతారంలో పాపాత్మలను మోహింపజేసే కల్కి అవతారమెత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను. దూర్వాసమునీంద్ర, రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తూ ఉంటాను. పరమ భాగవతోత్తముడైన అంబరీషుణ్ణి గుర్తించి ఆగ్రహావేశాలను దుడుకుదనాన్ని తెలుసుకొని అతడిని శరణు వేడుకోమని శ్రీహరి దూర్వాసుడిని హెచ్చరించి పంపించాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్త పరాధీశుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని, భగవంతుడికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని, భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం. ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనమని కోపాగ్నికి గురి అయిన దూర్వాసుని వలన తెలుసుకోవాలి. ఎంతటి మహర్షి అయినా కోప సుదుర్జయ శత్రువు, బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప శక్యముగాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవదానుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి. 25వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.